మీరు అందరూ అనుకుంటున్నారు కదా ఏంటి డ్రు 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 అని పోతున్న ఫ్లైట్ లేదా బస్సు అనుకుంటున్నారు కదా. మా తాళగాడు ఏం చేశారు తెలుసా, ఆ బస్సులో పోతారు కదా ఆ డీజిల్ ఇందులో పోసాడు. మరి బస్సులో పోసేది ఇందులో పోతే సౌండ్ ఎట్లా వస్తుంది, బస్సులోనే వస్తుంది కదా. ఆ డ్రు 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 పెద్ద మనిషి నువ్వు ఎక్కి ఉంటావు కదా, ఎక్కే ఉంటావు, నాకు ఆ విషయం తెలుసు. నేను ప్రత్యేకంగా రవినే ఎందుకు అడిగానంటే రవి మా ఓనర్ కాబట్టి నేను రవిని అడిగా. ఏ రవి ఏంటమ్మా బాగా రవి గురించి గొప్పలు మాట్లాడుతున్నావు? రవి నిన్ను బాగా ఎగరేసేవాడా? ఎగరేస్తాడా నా బొందా అమ్మాయిని అదే ఎయిర్ హోస్టల్ ఉండే కదా వాళ్ళని ఎగరేసేసరికి టైం సరిపోయేది కాదు, నన్నేం ఎగరేసేవాడు. ఆపు. అంటే ఈ రోజు రవి గురించి మాట్లాడుతున్నావు అంటే నెక్స్ట్ ఈ ఓనర్ గురించి మాట్లాడతావు అన్నట్టు. వైర్లు కట్ చేస్తా. పద టేకప్ చేద్దాం. అదే ఆగవే, నిన్ననే కదా పెట్రోల్ పోయించిందే. పెట్రోల్ పోసినా డీజిల్ పోసినారా? రే డీజిల్ అయితే పెట్రోల్ అయితే అది కూడా ఆయిలే కదా. కిరోసిన్ పోసినా టేకప్ చేద్దాం. ఏం కింద పడుస్తున్నావు? టేక్ ఆఫ్ లోనే ఇట్లా జలకలిచ్చానంటే డౌన్ దిగేటప్పుడు అయితే చచ్చిపోయినా కూడా నీ తెలియదు తెలుసా. ఏంటి క్లైమేట్ చేంజ్ అయిపోయిందా ఇలా చేస్తున్నావు? మొత్తం క్లైమేట్ అంతా చేంజ్ అయింది కదా, అందుకనే గట్టిగా పట్టుకోండి. నిన్ను పట్టుకోవడం కాదు, క్లైమేట్ చేంజ్ అయినప్పుడు అప్పుడు ఎయిర్ హోస్టెస్ నా పక్కన ఉండాలి. రావే నా ఎయిర్ హోస్టెస్, రా ఎయిర్ హోస్టెస్. అవును, ఇంతకీ నువ్వు ఒక్క చోట కూడా కుదురుగా ఉండట్లేదు అంటే? అబ్బా ఒక్క చోట కూడా కుదురుగా నేను ఉంటాం కాదు, నువ్వు ఒకళ్ళ దగ్గర ఉంటావు, వాడితో మారట్లేదా? పిచ్చిగా ఉందా? వాళ్ళందరి దగ్గరికి వెళ్ళకపోతే అంత ఫీల్ అవుతారు. వాళ్ళందరి సాటిస్ఫాక్షన్ కదా నాకు ముఖ్యం. ఒక్కొక్కరికి ఏమేం కావాలో అన్ని నేను దగ్గరుండి చూసుకోవాలి. నేను చూసుకోకపోతే వాళ్ళు టచ్ కూడా చేయలేరు. యూ వాంట్ అన్నప్పుడు నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏంటవి చేయాలి చెప్తాను విను. ఇప్పుడు సాఫ్ట్ డ్రింక్ కావాలన్నారు అనుకో, అది నేనే ఇవ్వాలి. హాట్ డ్రింక్ కావాలన్నారు అనుకో, అది నేనే ఇవ్వాలి. మిల్క్, షేక్, అది ఇది అన్ని నేనే ఇవ్వాలి. దగ్గరుండి చూసుకోవాలి. తెలుసా చీకటి పడుతుంది మొత్తం కింద అంతా. అదే చూస్తున్నాను, ఆ చీకటి అంత అందంగా ఉంది. అక్కడ చూడు వైట్ హౌస్ అంత స్మార్ట్ గా పడుతుంది, ఆ లైట్స్. అయ్యో చీకట్లో కూడా నీకు బాగా కనపడుతుంది. రెడీ స్టార్ట్ అయింది అంటే క్లైమేట్ చేంజ్ అయిపోయింది. సో బాయ్. వామ్మో లోపల ఏమైతుంది? సర్లే మనకెందుకులే, మన పని మనం. మామా మాతో పాటు వస్తావా? నిన్ను దత్తత తీసుకొని పెంచుకుంటాం. బిర్యానీ తీసుకున్నా సాగు. ఇదిగో బామ్మ బిర్యానీ. ఎందుకు? అందులో ముక్కలు ఎక్కడ ఉన్నారా? ముక్కలు పట్టరా బామ్మ. బిర్యానీ ముక్కలు 2. ఆశ్రమానికి పోతా. గుడ్డు లేదురా అందులో. ఖుష్బూ గారు, ఆ రోజుల్లో కనుక మీరు పుట్టుంటే కడవెత్తుకొచ్చింది ఖుష్బూ బొల్లాని ఒక మంచి సాగేసేవాడిని తెలుసా? నేను తేల్చుకోవాల్సి కొన్ని ఉన్నాయా? ఉడ్డు ఎంతసేపు వస్తావా? ఉడ్డు అసలు తప్పు నీది కాదు రాది కాదు, అబ్బది. ఇలా నిప్పు గీసి పెద్ద బట్ట పెట్టింది, ఆ బట్టలో నువ్వు నేను కాలిపోయావు.
దడ్డనే చరువు నీకు లేదా, నిన్ననే చరువు నాకు లేదా? మీరు నా గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? మా పర్సనల్స్ డౌట్లు మీకు ఎలాగో అది మీరు వెళ్ళి డైరెక్షన్ డిపార్ట్మెంట్ తో మాట్లాడుకోవాలి. ఆ ఇట్లో గొడవలకి ఇట్లో అలకెందుకు చిలక? ఎవరు చూసినా మంచోడు 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 అంటున్నారండి. బాబు రాఘవ అంత మంచి పేరు, ఎంతో మంచి పేరు. అది అంత అబద్ధం ఎవరు చెప్పారు? కొంతమంది అనుకుంటారులేండి మా వాళ్ళు బాబాబు స్కిట్ వరకు వదిలేండి. అశోక్ గారు ఇలా కాదు కదా, చెడ్డ పేరు అంటే ఎలా రావాలి? ఖతం, బాయ్ బాయ్, గుడ్ బాయ్. ఎవడ్రా నా గుమ్మం మీద తన్నింది? గుమ్మం తన్నింది మీరా? అసలు నీ గుమ్మం మీద కాదు, నీ నా పేరు శ్యామల. నా పేరు కోమల. ఎవడి మీద మా కళ్ళు పంటాయి అనుకోండి, వాడు మాడిపోతాడు మలమల మలమల. నా మొగుడు గుర్తుకొచ్చేటాక నాకు ఆయన పోతూ పోతూ ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? ఊపిరి ఆడట్లేదే, దిండు దియ్యే అన్నాడు. అమ్మ మరి ఎట్లా మాట్లాడినా ఊపిరి ఆడపోతే? నేను దిండు పెట్టింది తల మీద కాదు కదా అక్క. ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు చెల్లెని పంపించారు ఓవర్ స్పీడ్ కి. అసలు నేను బైకే నడపలేదు కదే. అబ్బబ్బబ్బా, వాళ్ళు పంపింది బైక్ స్పీడ్ కాదండి, స్పీడ్ కి. ఏవండి ఇంతకీ సూర్యుడు తూర్పునే ఉదయిస్తున్నాడండి ఇప్పుడు కూడా? అవునే, నీకెందుకు డౌట్ వచ్చింది? అంటే చూసి సంవత్సరం అయ్యింది కదండి. జనాలు నా గురించి ఏమనుకుంటున్నారా? మీకు జీబీ ఎక్కువ అంటున్నారండి. అంటే అది బల్బు అది. సరే ఇంకేంటి విశేషాలు? ఇంద్రజమ్మ ఫోన్ చేస్తున్నారు సార్. ఏంటంట? సినిమాలో ఛాన్స్. ఇందు ఆంటీ, ఇందు ఆంటీ. ఇందు ఆంటీయా? ఇంద్రాజుకు ఫోన్ చేయండి. మన సినిమాలో మంచి క్యారెక్టర్ అంటే మీకు ఖుష్బు గారిని కూడా పెట్టాం. ఆవిడ నాయనమ్మ, మీరు అమ్మమ్మ. టైటిల్ మీ ఇద్దరి మీదే పెట్టా. ఇద్దరు బామ్మల ముద్దురు మనవడు. దీనికంటే తక్కువ పాయింట్స్ అంతా ఇక్కడ పెట్టండి. కార్డు ఒకటి అంతే. నీ జీతం 10,000. నా హెయిర్ కి ఇస్తా. మన ప్లాంటేషన్ కి 3 వచ్చాయిందన్న. ఆ ఎదురింటి అజార్ గాడు మీరు వెళ్ళిపోయిన తర్వాత నా దోలా చూస్తున్నాడు. అజార్ రారా బయటికి. నేను లేనప్పుడు నా భార్యను చూస్తున్నావంట. చూస్తే తప్పే ఉందండి. ముళ్ళు వచ్చి ఆకు మీద పడ్డా, ఆకొచ్చి ముళ్ళ మీద పడ్డా, ముళ్ళుకే నష్టం. ముళ్ళుకా? మా నాన్నకు 100 ఎకరాలు ఆస్తి, నాకు పెళ్ళం పిల్లడు ఉన్నాడని అబద్ధం చెప్పా. ఇప్పుడు చూడటానికి వస్తున్నాడు. ఇప్పుడేమో నాకు పెళ్ళం లేదు. పెళ్ళం కోసం నటించమని 20 ఎకరాలని ఇస్తా అన్న. ఎవరు రావట్లేదు. 20 ఎకరాల? ఒక్క నిమిషం ఆగు. ఒక రోజు అంట పక్కింటి అజారులా వాడి చెప్పేది ఫస్ట్ మంచం వేసి దుప్పట్టేసి మల్లె పూలు జల్లాను రారా రారా తనన తనన. ఈరోజు ఏందో తెలుసా? మీ అమ్మా నాన్నకి శోభనం. జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో.